గురూజీ. యాక్చువల్‌గా నాకంటే ఇన్స్పిరేషన్ మా డాడీనే. ఓకే. సో, మా ఫాదర్ నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉంటాను. హుహు. సో, చాలా సింపుల్‌గా ఉంటారు. హుహు. బాగా హార్డ్ వర్క్ చేస్తారు. హుహు. ఎంత హార్డ్ వర్క్ చేసి సపోజ్ ఎంత ప్రాపర్టీస్ కొన్నా, ఏం కొన్నా సరే ఆ హుహు. గర్వం అనేది ఉండదు. హుహు. సపోజ్ ఏమైనా ఫంక్షన్స్‌కి వెళ్ళినా సరే హుహు. అందరూ కొంతమంది కొంచెం బిల్డప్‌లు ఇస్తా ఉంటారు. హుహు. సో, అందరూ ఊరు కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి అందరి గురించి తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళ గురించి అంతా తెలుసు. హుహు. సో, కొంతమంది అంత కాకపోయినా సరే బిల్డప్‌లు ఎక్కువ ఇస్తా ఉంటారు. హుహు. సో, మా డాడీ మాత్రం ఎంతున్నా సరే, ఎంత సంపాదించినా ఆస్తి గురించని కాదు. ఎంత హ్మ్. పేరున్నా, ఒకవేళ ఆస్తున్నా సరే, హుహు. అంత చాలా సింపుల్‌గా ఉంటారు. అందరిలోని చాలా కామ్‌గా, సింపుల్‌గా ఉంటారు. హుహు. నాకది బా నచ్చేది. కొంతమంది బిల్డప్‌లు ఇచ్చేవాళ్ళని చూసి ఏంటి ఈళ్ళు ఇంత హడావిడి చేస్తున్నారు హుహు. అని అనిపిచ్చేది. హుహు. ఫస్ట్ నేను అనుకునేవాడిని మా డాడీ ఎందుకు ఇంతలా కామ్‌గా ఉంటున్నారు. కొంతమంది బిల్డప్‌లు ఇస్తున్నా సరే, అసలు ఏం బిల్డప్‌లు ఇవ్వకుండా అలా ఉంటారేంటి? హుహు. ఎందుకంటే డాడీయే కదా అందరికి సూపర్ హీరో. హ్మ్. సో, మా డాడీ కూడా అలాగే కొంచెం